ఎక్కడికక్కడ మీ అందరి ముందర పెడతాను. ఈరోజు పోలవరంలో చూస్తే నేను ముఖ్యమంత్రి ఎంపికైన సమయంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఢిల్లీకి వెళ్ళాను. దూరదృష్టితో ఆలోచించాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఆ 7 మండలాలు రాకపోతే పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదు. అందుకే అడిగాను, పోలవరం కావాలంటే ఆ 7 మండలాలు మాకు ఇవ్వాలి. మీరు 7 మండలాలు ఇవ్వకపోతే నాకు ఈ ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, ప్రమాణ స్వీకారం చేయనని ఆ రోజు చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఇచ్చారు. ఈరోజు మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పైన చిన్న చూపు చూస్తున్నారు. ఇంకా కూడా డబ్బులు ఇవ్వలేదు. ఈరోజు మనం అడిగేది, మనం ఎస్టిమేట్స్ పెంచలేదు. ఆనాటి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్&ఆర్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం 54,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా 3,000 కోట్ల రూపాయల పైన మనం పెట్టిన ఖర్చు కూడా ఇవ్వలేదు. 54% పనులైనాయి. గిరిజనులు ఉన్నారు, వాళ్లకు పునరావాసం కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, పోలవరం ఆంధ్రప్రదేశ్కు జీవనాడి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ఆగదు, ఆగదు, ఆగే సమస్య లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక చర్చ జరగాలి, ఒక పౌరుషం రావాలి. ఇది మన హక్కులకు సంబంధించిన విషయం, భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మీరు మాకు మోసం చేయడానికి వీలు లేదు. అందుకనే పూర్తిగా మీరు ఇవ్వాలి. మీరు డబ్బులు ఇస్తే 2019కి పూర్తి చేస్తాం. నా జీవితాశయం పోలవరం పూర్తి చేయడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. ఈ పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.